హాయ్ గైస్, నా పేరు మధు. మీరు చూస్తున్నారు ఎంఎస్ టెక్ తెలుగు. ఈ ఛానల్లో ఫస్ట్ టైం ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాను. సారీ, ఫ్లాగ్షిప్ కాదు, ఫ్లాగ్షిప్ కిల్లర్ OnePlus 6. సో అన్బాక్స్ చేయడానికి ముందు ఈ ఛానల్లో మీరు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని. ఇక స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా. ఓకే, ఇదే మన ఫ్లాగ్షిప్ కిల్లర్ OnePlus 6. ఫస్ట్ ఒకసారి రిటైల్ బాక్స్ చూద్దాం. బాక్స్లో మొబైల్, డాష్ అడాప్టర్, USB-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, మాన్యువల్ పేపర్స్ అండ్ బ్లాక్ క్లియర్ కేస్ ఉన్నాయి. ఈ క్లియర్ కేస్ క్వాలిటీ ఓకే, కానీ ఈ మొబైల్కి వేసాక నాకైతే నచ్చట్లేదు. మొబైల్ లుక్ అయితే పోతుంది. సో ఒక మంచి కేస్ తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. నేను తీసుకున్న మొబైల్ 6GB ర్యామ్, 64GB స్టోరేజ్తో మిర్రర్ బ్లాక్ ఎడిషన్. ఈ మోడల్కి మిర్రర్ బ్లాక్ అని నేమ్ పెట్టడానికి కారణం, ఈ మొబైల్ చూడగానే మనకు తెలుస్తుంది మొబైల్ బ్యాక్ సైడ్ గ్లాస్ చాలా రిఫ్లెక్టింగ్గా ఉంది. ఇక్కడ చూడొచ్చు, నా ఫేస్ ఆల్మోస్ట్ క్లియర్గా కనిపిస్తుంది. అలాగే ఇది ఫింగర్ ప్రింట్స్ అండ్ డస్ట్ అయితే బాగా అట్రాక్ట్ చేస్తుంది. గ్లాస్ ఫినిష్తో వచ్చే ప్రతి మొబైల్కి ఇలాగే ఫింగర్ ప్రింట్స్ అన్ని డస్ట్ అయితే అట్రాక్ట్ అవుతుంది. కానీ మొబైల్ గ్లాస్ బ్యాక్ ఫినిష్ అయినప్పటికీ మన చేతిలో అంత స్లిప్పరీగా అయితే లేదు. సో అంత ఈజీగా అయితే మన చేతిలోంచి జారిపోదు. ఈసారి ఫింగర్ ప్రింట్ స్కానర్ రెక్టాంగులర్ షేప్ అయితే ఇచ్చారు. టోటల్గా బ్యాక్ సైడ్ చూస్తే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక ఫ్రంట్ సైడ్ గురించి చెప్పాలంటే 2018లో ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్ మనకి ఇలాగే వస్తున్నాయి. ఫ్రంట్ సైడ్లో బాటంలో స్మాల్ సైజ్ చిన్, టాప్లో మనకి నాచ్ అయితే ఉంది. ఇన్ కేస్ నాచ్ నచ్చకపోతే డిజేబుల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంది. డిజైన్ గురించి వదిలేస్తే డిస్ప్లే 6.2 ఇంచ్ 19:9 ఆప్టిక్ AMOLED డిస్ప్లే కాబట్టి చాలా బ్రైట్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. కలర్స్ అన్ని మనకి పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇండోర్లో అవుట్డోర్లో మనకి బ్రైట్నెస్ అయితే చాలా బాగుంది. ఇక నార్మల్గా OnePlusలో వచ్చే మనకి అన్ని బటన్స్ అండ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. మనకి ఈసారి ఏది మిస్ చేయలేదు. కానీ అలర్ట్ స్లైడ్ అయితే మనకి ఈసారి రైట్ సైడ్కి అయితే చేంజ్ అయింది. ఇక పవర్ అండ్ వాల్యూమ్ బటన్స్, USB-C పోర్ట్, ఇంక్లూడింగ్ హెడ్ ఫోన్ జాక్ కూడా మిస్ చేయకుండా ఇచ్చారు. బట్ ఇది స్టీరియో స్పీకర్స్ అయితే కాదు, ఓన్లీ బాటంలో ఉన్న స్పీకర్ నుండి మాత్రమే సౌండ్ వస్తుంది. ఎయిర్ పీస్లో మనకి ఎలాంటి సౌండ్ అయితే రావట్లేదు. అలాగే ఎయిర్ పీస్ లెఫ్ట్ సైడ్లో మనకి మల్టీ కలర్ LED నోటిఫికేషన్ లైట్ అయితే ఇచ్చారు మిస్ చేయకుండా. అలాగే లెఫ్ట్ సైడ్ టాప్లో మనకి సిమ్ ట్రే అయితే ఇచ్చారు. మనకి ఇందులో 2 నానో సిమ్స్ మాత్రమే వాడచ్చు. SD కార్డ్ కోసం మనకి సపరేట్గా స్లాట్ అయితే ఉండదు. అలాగే ఇది మనకి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ కాబట్టి 2 సిమ్స్ సేమ్ టైంలో 4G మీద అయితే వర్క్ అవుతాయి. ఇక్కడ చూడొచ్చు, మీరు 2 సిమ్స్కి మనకి నెట్వర్క్ అయితే వచ్చింది. ఇక సెన్సార్స్లో మనకి ఏది మిస్ చేయలేదు. మ్యాగ్నెటోమీటర్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి మనకి, ఇంక్లూడింగ్ NFC కూడా ఉంది. ఈ మొబైల్ లుక్స్ వైజే కాకుండా హార్డ్వేర్లో కూడా ప్రీమియం ఫ్లాగ్షిప్ హార్డ్వేర్తో వస్తుంది. ఇందులో మనకి లేటెస్ట్ అండ్ హైయెస్ట్ అయిన స్నాప్డ్రాగన్ 845తో అప్ టు 8GB ర్యామ్ అండ్ అప్ టు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వరకు మనకు వస్తుంది. ఇప్పటి వరకు ఉండే వాటిలో ఇదే బెస్ట్ హార్డ్వేర్గా చెప్పొచ్చు. ఆల్మోస్ట్ అన్ని OnePlus మొబైల్స్ పర్ఫార్మెన్స్లో ఎలాంటి ల్యాగ్స్ లేకుండా స్మూత్గా వర్క్ అవుతాయి. సో OnePlus 6 కూడా ఎలా వర్క్ అవుతుందో డెడికేటెడ్ గేమింగ్ రివ్యూ వీడియో అయితే చేసి చూద్దాము. ఇక కెమెరాస్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 16 మెగాపిక్సెల్ f1.7 ప్లస్ 20 మెగాపిక్సెల్ f1.7 అపెక్చర్తో డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. ఇదే సెటప్ని మనం OnePlus 5Tలో కూడా చూడొచ్చు. బట్ మనం OnePlus 6 కెమెరాలో కొన్ని అప్గ్రేడ్స్ అయితే ఉన్నాయి. మనకు బ్యాక్ సైడ్ ఉన్న 16 మెగాపిక్సెల్ కెమెరా iOSకి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఫ్రంట్ క్యామ్కి EIS అండ్ లో లైట్లో పర్ఫార్మెన్స్ని అప్గ్రేడ్ అయితే చేశారు. అలాగే వీడియో మోడ్లో 4Kలో 60 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. అండ్ మనకి ఇందులో సూపర్ స్లో మోషన్ కూడా ఇంక్లూడ్ చేశారు. ఈ స్లో మోషన్ వీడియోని 720pలో 480 frames per secondతో మనం రికార్డ్ చేయొచ్చు. కానీ ఇది సామ్సంగ్ S9లో అండ్ P20 Proలో వచ్చేంత సూపర్ స్లో మోషన్ అయితే కాదు. ఇక ఫ్రంట్ కెమెరాలో 16 మెగాపిక్సెల్ f2.0 విత్ EISతో వస్తుంది. బట్ మన ఫ్రంట్ క్యామ్లో పోర్ట్రేట్ మోడ్ అయితే లేదు. OnePlus అయితే మనకి లాంచ్ చేశాక కొద్ది రోజుల్లో OT అప్డేట్ ద్వారా దీన్ని ఫిక్స్ చేస్తామని చెప్పారు. సో మనం కెమెరా రివ్యూ చేసేలోపు ఫ్రంట్ క్యామ్ పోర్ట్రేట్ మోడ్ వస్తుందేమో చూద్దాము అప్డేట్లో. ఇక OnePlus 6 OS విషయానికి వస్తే ఆక్సిజన్ OS విత్ 8.0 ఓరియోతో వస్తుంది. ఈ ఆక్సిజన్ OS చూడడానికి మనకు స్టాక్ ఆన్ రైడ్ సిమిలర్గా ఉంటుంది. ఎలాంటి బ్లోట్వేర్ లేకుండా కొన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తారు, ఫేస్ అన్లాక్, డార్క్ థీమ్ లాంటివి. ఇక ఫింగర్ ప్రింట్ స్కానర్ చూస్తే మనకి 5Tలోగానే ఎక్స్పెక్ట్ చేసినట్టుగా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఇక ఫేస్ అన్లాక్ చూస్తే ఫేస్ అన్లాక్ కూడా అంతే, మనకి చాలా ఫాస్ట్గా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. అలాగే డాష్ ఛార్జింగ్కి వస్తే మనకి సూపర్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది. OnePlus 6లో 3300 mAh బ్యాటరీ వస్తుంది. ఇదే బ్యాటరీ మనకి 5Tలో కూడా ఉంది. బట్ ఈ మొబైల్లో ఉన్న చిప్సెట్ మనకి న్యూ కాబట్టి 5Tలో కంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటుందని ఇందులో అనుకుంటున్నాను నేను.
చూద్దాం, యూజ్ చేశాక ఫుల్ రివ్యూలో డిస్కస్ చేద్దాం బ్యాటరీ గురించి. టోటల్గా ఇనిషియల్ ఇంప్రెషన్స్లో చెప్పాలి అంటే OnePlus 6 న్యూ డిజైన్ చాలా బ్యూటిఫుల్గా అండ్ ప్రీమియంగా ఉంది. అలాగే న్యూ SoC అండ్ బెస్ట్ స్పెక్స్తో వస్తుంది. ఇంక్లూడింగ్ కెమెరాస్ కూడా ఇంప్రూవ్ అయితే చేశారు. వీటితో పాటు ప్రైస్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయితే చేశారు. ఇప్పటి వరకు OnePlusలో ఇదే హైయెస్ట్ ప్రైస్. ఈ ఇంక్రీజ్ అయ్యే ప్రైస్ మనకి స్పెసిఫికేషన్స్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ప్రైస్ అయితే పెరుగుతూ పోవచ్చు అప్కమింగ్ మోడల్స్లో. నాకైతే ఈ మొబైల్ న్యూ లుక్ అండ్ స్పెసిఫికేషన్స్ వైజ్ అయితే చాలా బాగా నచ్చింది. సో ఈ మొబైల్పై మీ అభిప్రాయాలు కూడా కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.